వీడియోల కోసం మా అమరావతి గళం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కండి. పార్లమెంట్ ఎన్నికలు, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కాంగ్రెస్ వ్యవహారాలపై కాంగ్రెస్ అధిష్టానం ఫోకస్ చేసింది. తెలంగాణలో అనుకున్న ఫలితాలు సాధించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఏపీ అసెంబ్లీ ఎన్నికల నాటికి పార్టీ బలోపేతం దిశగా అవసరమైన వ్యూహాలపై కాంగ్రెస్ అధిష్టానం సీరియస్ గానే దృష్టి సారించింది. ఏపీ కాంగ్రెస్ నేతలతో జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ చర్చలు జరుపుతున్నారు. ఏపీ పీసీసీ చీఫ్ రుద్రరాజు, కొత్త ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాకూర్ సహా రాష్ట్ర పార్టీ ముఖ్య నేతలు ఢిల్లీలో మకాం వేసి హైకమాండ్తో సంప్రదింపులు జరుపుతున్నారు. ఏపీ పీసీసీ చీఫ్గా వైఎస్ షర్మిలను నియమించాలని కాంగ్రెస్ హైకమాండ్ భావిస్తోంది. ఇప్పటికే ఏపీలో జగన్ సర్కారు పైన అసంతృప్తిగా ఉన్న పలువురు వైసీపీ నేతలు షర్మిలతో టచ్లో ఉన్నారని, షర్మిలకు కాంగ్రెస్ పగ్గాలు అప్పగించిన పక్షంలో పెద్ద ఎత్తున కాంగ్రెస్లోకి వలసలు సాగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. షర్మిల తన వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్లో విలీనం చేస్తామని ప్రకటించారు. తొలుత ఆమె తెలంగాణ రాజకీయాలకే పరిమితం అవ్వాలని నిర్ణయించుకోగా, ఏపీలో కాంగ్రెస్ పార్టీని నడిపించాలని కాంగ్రెస్ అధినాయకత్వం ఆమెను ఒప్పించినట్టుగా తెలుస్తోంది. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా షర్మిల నియామకంపై జనవరి 1వ తేదీన అధికారిక ప్రకటన వెలువడిందని ప్రచారం సాగుతోంది. వచ్చే లోక్సభ, ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సమయం తక్కువగా ఉండటంతో త్వరితగతిన నాయకత్వం మార్పుపై నిర్ణయం తీసుకోవాలని ఏఐసీసీ యోచిస్తోందని తెలుస్తోంది. దక్షిణ భారతదేశంలో కర్ణాటక, తెలంగాణలలో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏర్పడగా, కేరళ, తమిళనాడులలో ఇండియా కూటమి పార్టీలు అధికారంలో ఉన్నాయి. వైఎస్ జగన్ సొంత పార్టీ పెట్టుకోవడంతో తుడుచుకుపెట్టుకుపోయిన కాంగ్రెస్కు చట్టసభల్లో ప్రాతినిధ్యత కూడా కరువైంది. కాంగ్రెస్ మెజారిటీ కేడర్ వైసీపీలో కలిసిపోయింది. ఈ క్రమంలో ఏపీలో తిరిగి రాజకీయంగా పుంజుకోవాలంటే, వైసీపీ టీడీపీలకు ధీటైన శక్తిగా మారాలంటే వైఎస్ఆర్ కూతురు షర్మిల సారథ్యం అవసరమని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోంది. కాగా షర్మిలను కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా చేసి ఆంధ్రప్రదేశ్ బాధ్యతలను అప్పగిస్తారని అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్ను చేస్తారనే టాక్ కూడా వినిపిస్తోంది. ఏపీలో క్రిస్టియన్లు, మైనారిటీలు, దళితులు జగన్ వెంట ఉన్నారు. వీరంతా కాంగ్రెస్ ఓటు బ్యాంక్. కాంగ్రెస్ పార్టీ నిర్వీర్యం కావడం వల్లనే జగన్ వైపు ఉన్నారన్న అభిప్రాయమూ ఉంది. కాగా గత కొంతకాలంగా సీఎం జగన్ బీజేపీతో సన్నిహితంగా ఉంటుండటం వల్ల ఆ వర్గం అసంతృప్తితో ఉంది. కానీ వేరే ఆప్షన్ లేకపోవడం వల్ల వైసీపీకే మద్దతుగా ఉంటారని చెబుతున్నారు. వైఎస్ కుమార్తె కాంగ్రెస్ పార్టీ పెడితే ఆ వైపు మారే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఎన్నో ఆశలతో ఏర్పడిన జగన్ ప్రభుత్వం అంచనాలను అందుకోలేకపోయిందని, మద్దతుగా నిలిచిన వర్గాల్లో ఉన్న అసంతృప్తి షర్మిల వల్ల కాంగ్రెస్కు మేలు చేస్తాయన్న ప్రచారమూ జరుగుతోంది. అధికార వ్యతిరేక ఓట్లు చీలితే తమకే లాభమని వైసీపీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఎవరి లాభం, ఎవరికి నష్టం అనేది పక్కన పెడితే కాంగ్రెస్ మాత్రం ఏపీలో పుంజుకోవడానికి ఒక గట్టి ప్రయత్నం చేస్తుందనటంలో మాత్రం సందేహం లేదు.